నమస్తే. నేను మీ మనోహర్. హిందూపురం. ఈ మధ్యనే నేను తిరుపతికి వెళ్ళానండి. అక్కడ స్వామివారి ప్రసాదాన్ని నేను కూడా స్వీకరించాను. నిజంగా ఆ ప్రసాదం ఎంత రుచికరంగా ఉందో తెలుసు. మీకు ఒక్క మాట చెప్పాలి అంటే, కొన్ని లక్షల మంది ప్రతిరోజు ఆ దేవదేవుని సన్నిధిలో వాళ్ళు భోంచేస్తున్నారు. ఎవ్వరికి కానీ ఎలాంటి ఇబ్బందులు కలలేదని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా మటుకు మనం బయట ఫుడ్ తింటే మరుసటి రోజు ఆ రోజు సాయంకాలము ఇబ్బందులు పడటం చాలా మటుకు చూసామండి. కానీ తిరుపతిలో కొన్ని లక్షల మంది తింటున్నారు. నిజంగా వాళ్ళు ఎంత సంతోషంగా తింటున్నారంటే, నాకు తెలిసి వాళ్లకు ఆ ప్రసాదం తిన్న తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అనిపిస్తుందండి. ఇందులో ఆ ప్రసాదంలో నిజంగా ఎంత పవర్ ఉందో ఆ దేవదేవునికి ఒక్కసారి నేను నా తరఫు నుంచి, నేను అందరి తరఫు నుంచి కూడా ఆ దేవదేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నిజంగా ఆ ప్రసాదంలో ఎంత రుచికరంగా ఉంది, ఎంతటి ఎనర్జీ వస్తుందో నిజంగా ఒక్కసారి అది తిన్న తర్వాతే తెలుస్తుందండి. భగవంతుడు అందులో ఏం మహిమ పెట్టాడో తెలియదండి. ఎంతమంది తెలుసా అండి, నిజంగా ఆ దేవదేవుడు ఇంతమందికి ఆ ఉచిత భోజనాలను కల్పించాడు చూడండి. నిజంగా రియలీ థ్యాంక్స్ టు గాడ్. నిజంగా ఆయన ఉన్నాడండి. ఆయన ప్రసాదం తింటే మనసు ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా. ఒక్కసారి మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు తినండి. మనకు వెంగమాంబ ట్రస్ట్ వాళ్ళు నిజంగా భోజనాలు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసినారో నిజంగా అందరికీ మనము ధన్యవాదాలు చెప్పాలి. మీరు కూడా ఒక్కసారి కొండపైకి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రసాదాన్ని మాత్రం మిస్ చేయొద్దండి. నిజంగా తప్పకుండా మీరు ఆ రుచిని చూసి ఆ దేవదేవునికి మీరు కూడా ధన్యవాదాలు చెప్పండి. నిజంగా ఇది ఒక అద్భుతం అండి. నమో వెంకటేశాయ. నేను కొండపైన ప్రసాదాన్ని ఎంత ఆనందంగా స్వీకరిస్తున్నానో ఆ దృశ్యాలను కూడా మీరు ఒకసారి చూడండి. మసాలా వడ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. టేస్ట్ ఈ మసాలా వడను ఈ చట్నీలో మనము ఇలా అద్దుకొని టేస్ట్ చూస్తే ఎంత బాగా ఉంటుందో. ఇక్కడ చూడండి, పళ్ళం ఎంత టేస్ట్గా ఉందో. ఇక్కడ చూడండి, ఇది స్వీట్. వా, స్వీట్ తినాలండి. సూపర్ టేస్ట్. ఇప్పుడు చూడండి, రైస్ సాంబారు బా కలుపుకొని తింటే ఎంత మధురంగా ఉందో తెలుసా. మీరు కూడా తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారి ప్రసాదాన్ని మీరు తిని ఆ రుచిని ఆనందించండి. నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే ఈ భోజనము అంత అద్భుతంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ.